అమ్మ ప్రేమకేనమ్మా అందరూ తప్పించిపోతారు. ఎన్ని కోట్ల ఆస్తులున్నా, ఎంత పెద్ద అధికారాలున్నా తల్లి ప్రేమ చూపించే అంత ఆనందాన్ని ఏవి చూపించవమ్మా. అది నిరుపేద కొడుకైనా, కోటీశ్వరుడి కొడుకైనా అమ్మ ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. నా మాటకు విలువిచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. ఒరే కార్తిక్, దాని జీవితం అంతా పిల్లల కోసమే బ్రతుకుతుంది. మీకు కష్టం వస్తే తను తట్టుకోలేదు. అందుకే రాము విషయాన్ని తనంత తేలిగ్గా తీసుకోలేకపోతోంది. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న ఇల్లు మళ్ళీ ఇలా మారిపోతుందని నేను ఊహించలేకపోయాను. ఇంతకు ముందు ఆనందం మీ వల్లే వచ్చింది. ఈ రోజు తనకి బాధ కూడా మీ వల్లే వచ్చింది. ఇది ఎప్పటికి సర్దుకుంటుందో ఏమో. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరిచేరని దూరం మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో, ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా? కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ. పొడుపు కదే అప్పటికీ. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా. ఇందరిలో కలిసున్నా వెలుతిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో, పొరపాటు ఏదో, అది దాటలేని తడబాటు ఏదో, ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా. శతమానం భవతి సాయంత్రం 6:30 మీ ఈటీవీలో.